ప్రైజ్ లార్డ్. వందనాలు. బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. యేసునామముకు మహిమ కలుగును గాక. మిమ్మల్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయన, మహాఘనుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడవైన యేసయ్య, ప్రేమ స్వరూపుడవైన నజరేయుడు యేసయ్య, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ప్రభ, కొత్త సంవత్సరంలో 2వ ఎపిసోడ్లోనికి ప్రభ నాయన మమ్మల్ని అందరినీ నాయన మీరు నడిపించినందుకు నాయన మీకు వందనాలయ్యా. కొత్త సంవత్సరంలో మాకందరికీ తండ్రి ప్రభ మీరు నూతనమైన వాగ్దానాలు చేశారు ప్రభ. ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి మేము ఎలా నడిస్తే నాయన మీరు ఆ వాగ్దానాలు మాకు ఇస్తారో, నెరవేరుస్తారో, అట్టి విధంగా మేము ఎలాగ జీవించాలో, మీకు లోబడి మీకు ఇష్టపూర్వకంగా మీరు చెప్పినట్లుగా మేము ఎలా జీవించాలో తండ్రి మాకన్నా ముందుగా నాయన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు నాయన మీ మాటకు లోబడి మీ మాట చెప్పున మీరు ఎలా చెప్తే అలా జీవించి ఆశీర్వదించబడ్డారో ఆ విధంగా వాళ్ళని చూసి మేము నేర్చుకొని కొత్త సంవత్సరంలో మీకు నాయన మీరు మాకు చేసిన వాగ్దానములను ఆయా స్వతంత్రించుకునే అట్టి తగ్గింపు ధనము, పరిశుద్ధ జీవితము, ప్రార్థనా జీవితము, నాయన దివారాత్రములు వాక్యములు ధ్యానించే జీవితము, నాయన ప్రభు భయభక్తులు కలిగిన భక్తి నాయన మాకు నేర్పించి కొత్త సంవత్సరంలో నాయన నూతన కార్యములను వాగ్దానములతో మమ్మలను తృప్తిపరచమని నజరేయుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను. పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీకందరికీ ఈ ఉదయకాలమందు నజరేయుడు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. గతించిన సంవత్సరం అంతా నుంచి ఆయన రెక్కల నీడలో భద్రపరిచి మనందరినీ సజీవ లెక్కలో కాచి కాపాడిన నజరేయుడు యేసుక్రీస్తు ప్రభుకి స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రం 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 తండ్రి. అయ్యా, గతించిన సంవత్సరం అంతా కూడా మీ రెక్కల నీడలో భద్రపరిచి మీ దయా కిరీటము చొప్పున కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకు నాయన మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సరే, మనకి నూతన సంవత్సరంలో 2026 నూతన సంవత్సరంలో మొదటి రోజున మనమందరం వాగ్దానాలు తీసుకునే ఉంటాం కదా. వాగ్దానాలు ఎంతంత చక్కటి స్లిప్పులు, చక్కటి కార్డులు తీసుకొని ఉంటాం, వాగ్దానపు కార్డులు. అవి తీసుకొని అసలు చదువుకొని అసలు ఎగ్జైటీగా తీసుకుంటాం కదా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని స్తోత్రం 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 అనుకుంటూ ఏసు రక్తవిజయం ఏసు రక్తవిజయం అనుకుంటూ వాళ్ళు ఇస్తుంటే, సేవకులు కొంతమంది పంచుతూ ఉంటారు కదా చర్చిలో, వాళ్ళు ఇస్తుంటే అసలు ఎంతో సంతోషంగా, పండగ, అదొక పండగ. వాగ్దానాల కార్డుల పంపకం పండగ. కొత్త సంవత్సరం కదా, వాగ్దానాల పండగ. హల్లెలూయా. ఆ వాగ్దానాలు పట్టుకొని మనం ఒకళ్ళైతే 2 కూడా 3 కూడా తీసుకుంటారు, ఒకటి కాకుండా. మరి ఆ వాగ్దానాల ప్రకారంగా జీవిస్తారో లేదో నాకు తెలియదు, కానీ వాగ్దానాల కార్డులు మాత్రం ఆశగా తీసుకుంటారు. మన ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళు రాకపోయినా, ఇళ్లల్లో ఉండిపోయినా వాళ్ళ కొరకు కూడా మన వాగ్దానాలు తీసుకుంటాం. వాళ్ళు చెప్తారు, అమ్మాయి నా వాగ్దానం కూడా తీసుకురా అని ఇంటి దగ్గర దిగబడిపోయిన వాళ్ళు, చర్చికి రాని వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు రారంట, కానీ వాళ్ళకి కూడా కార్డులు తీసుకుని వెళ్ళాలంట. వచ్చే వాళ్ళతో చెప్పి పంపిస్తారు. మంచిది, సంతోషం. ఆ వాగ్దానాలు తీసుకొని కళ్ళు మూసుకొని తీసుకొని చక్కగా కూర్చొని ఒకరిది ఒకళ్ళు ముందు మన వాగ్దానం చదువుకుంటాం, మన వాగ్దానం చూసుకుంటాం. అమ్మయ్య, హల్లెలూయా హల్లెలూయా, బాగొచ్చింది, మంచిది వచ్చింది. కొంతమందికి ఏంటి, నేను ఒకటి అనుకుంటూ ఒకటి వాగ్దానం వచ్చింది ఏంటి, నీ పిండి తొట్టిలో పిండి తక్కువ కాదు, నీ బ్యాగ్లో డబ్బులు తక్కువ కాదు, ఇలాంటివి వచ్చినాయి అనుకో, నేను కోరుకున్న వాగ్దానం వచ్చింది. వాళ్ళు కోరుకున్న వాగ్దానం రాలేదనుకో, ఏంటి ఇలాంటిది వచ్చింది అని మొహం మాడిపోతూ ఉంటాయి. కొంతమంది మొహాలు గులాబీ పువ్వులెళ్ళి మళ్ళీ పువ్వులెళ్ళి చిలుతూ ఉంటాయి. వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు అన్నమాట. మంచిది, హల్లెలూయా. సరే, వాగ్దానము అని అంటే యెహోవా వాక్కు అని అర్థం.
మన పాఠ్యాంశము యెహోవా వాక్కు. యెహోవా వాక్కు ఆ యొక్క సెంటెన్స్ మొత్తం చదివితే సెంటెన్స్ అంతా ఇశ్రాయేలుల సైన్యములకు అధిపత్యకు యెహోవా వాక్కు అని పూర్తి సెంటెన్స్ అన్నమాట. యెహెజ్కేలు గ్రంథం మనం చదువుకుందాం. 36వ అధ్యాయం 37వ వచనంలో చక్కగా మనం మాట్లాడుకుంటున్నటువంటి వాక్యపు పాఠ్యాంశము. మనం కొత్త సంవత్సరంలో మనం తీసుకున్నటువంటి వాగ్దానాల మీద ప్రభు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. ప్రభు ఇచ్చిన నూతన సంవత్సరంలో మనకు చేసిన వాగ్దానములు, ఆ వాగ్దానపు కార్డులు పట్టుకొని చదువుకొని ఆ యొక్క వాగ్దానపు కార్డుల గురించి ఆ రోజు పంచిన చర్చి పాస్టర్ గారు ఆ వాగ్దానము మీద వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయత్నం చేసి తను ప్రభువుకు అప్పగించుకొని పరిశుద్ధాత్మ సహాయం చేత ఈ వాగ్దానాలను మనం ఎలాగ స్వతంత్రించుకోవాలి, అవి మన జీవితంలో ఎలా పొందుకోవాలంటే అవి మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం ఏం చేయాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కొత్త సంవత్సరంలో సేవకులను ప్రభు తన ఆత్మతో నింపి సంఘముతో మాట్లాడతారు. ఆ యొక్క సెంటెన్స్ని, ఆ వాగ్దానాన్ని ఇశ్రాయేలుల సైన్యములకు అధిపత్యకు యెహోవా వాక్కు అని పూర్తి అర్థం అన్నమాట. హల్లెలూయా. సియోనులో నుండి మా అన్న జాన్వెస్లు అన్న చక్కటి మాట, సియోనులో నుండి నా తండ్రి అని అసలు ఎంత గొప్పగా చెప్తాడో యెహోవా తండ్రి అయిన యేసయ్య గురించి ఎంత చక్కగా చెప్తాడో. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని దీవించునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని మా అన్న అంటారు. ఆ వర్డ్ నాకు చాలా చాలా ధైర్యాన్ని ఇస్తుంది, ఊరటనిస్తుంది. నా విశ్వాసాన్ని ఇంకా పెంచుతాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యం ద్వారా. నా ఉత్సాహం ఎక్కువ అవుతుంది అన్నమాట. నా ఆనందం పట్టలేనంత ఆనందం ఆ యొక్క వర్డ్ నేను వింటుంటే నా హృదయం ఉల్లసించిపోతుంది. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని ఇలా 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 కొట్టుకొని చెప్తాడు. నా తండ్రి యేసునామమునకు మహిమ కలుగునుగాక. అన్నని ప్రభు ఇంకనూ అనేకమైన ఆత్మల దగ్గరకు, ఎండిన ఎముకల దగ్గరికి తీసుకుని వెళ్ళి జాన్వెస్లీ అన్నను ప్రభు వాడుకొనుగాక. హోసన్న మినిస్ట్రీ అన్న జాన్వెస్లీ అన్న. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. యెహోవా వాక్కు మన వాక్య పాఠ్యాంశము. యెహోవా వాక్కు అంటే ఈ కొత్త సంవత్సరంలో మనం తీసుకున్న వాగ్దానం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు ఏం చెప్పాలి ఇవ్వాలని అంటే, కొత్త సంవత్సరంలో అందరు వాగ్దానాలు తీసుకొని ఉంటారు కదా, ఆ వాగ్దానాలను వాళ్ళు ఎలా స్వతంత్రించుకోవాలో, ఎలా నా దగ్గర నుంచి పొందుకోవాలో, నేను వాళ్ళు ఆ యొక్క వాగ్దానాలు వాళ్ళ జీవితంలో నేను నెరవేర్చాలంటే సంఘం ఏం చేయాలో అవి నువ్వు మాట్లాడాలి. నేను నీలో ఉండి నా ఆత్మతో నింపి నేను నీలో ఉండి మాట్లాడతాను అని రాత్రి ప్రభు నాతో మాట్లాడారు. నాతో మాట్లాడి ఆత్మలో ఈ యొక్క వాక్య జ్ఞానమునిచ్చి వాగ్దానం అనే మీద వాక్యాన్ని ప్రకటించని నాకు చక్కటి జ్ఞానం చేత నాకు బోధించి నాతో మాట్లాడారు రాత్రి. యేసునామమునకు మహిమ కలుగునుగాక. చదువుతాం. యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయం 37వ వచనం. ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా అంటే, యెహోవా ఏమని మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా అంటే యెహోవా వాక్కు అని అర్థం. యెహోవా ఏం చెప్తున్నాడు అని అర్థం. యెహోవా ఏం వాగ్దానం చేస్తున్నాడు అని అర్థం. మనం తీసుకున్నటువంటి వాగ్దానం యెహోవా ఇశ్రాయేలుల సైన్యములకు అధిపత్యకు యెహోవా ఈ కొత్త సంవత్సరంలో ఇశ్రాయేల్ ప్రజలమైన మనం ఇశ్రాయేల్ ప్రజలు ఏంటి పాస్టర్ గారు? మనం ఇండియన్స్ కదూ.
మనం ఇండియన్స్గా అమ్మగారు ఇశ్రాయేల్ ప్రజలు అంటారేంటి? ఇశ్రాయేలుల ప్రభు యెహోవా వాక్కు, ఇశ్రాయేలులకు సైన్యములకు అధిపత్యకు యెహోవా వాక్ అని అంటే యెరూషలేము ప్రజలు కదా అమ్మగారు ఇశ్రాయేల్ ప్రజలు అంటే. అవును, వాళ్ళు రక్త మాంసములతో కూడినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు. మనము క్రొత్త నిబంధన భక్తులం. క్రీస్తు పుట్టిన తర్వాత ఆది అపోస్తలిక సంఘము 12 మంది మీదకి ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు ఆ 12 మంది శిష్యులతో పాటు 120 మంది మీద ప్రభువు వచ్చి అగ్ని అభిషేకం ఇచ్చిన తర్వాత ఆది అపోస్తలిక సంఘాలు కట్టబడి ఉన్నాయి. ఆ ఇశ్రాయేల్ ప్రజలు మనము ఆత్మీయమైన ఇశ్రాయేలుల ప్రజలము అని అర్థం. వాళ్ళేమో రక్తమాంసములతో కూడినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు. మరి పాత నిబంధన గ్రంథం అంతా కూడా వాళ్ళ గురించే రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలు మనము ఆత్మీయమైన ఇశ్రాయేలుల ప్రజలము అని అర్థం. మనతో కూడా వాళ్ళతో మాట్లాడిన యెహోవా తండ్రే మన కాలంలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువు అయ్యారు. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే అని అర్థం. ఆత్మీయమైన ఇశ్రాయేలు ప్రజలారా అంటే ఇదిగో మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. నాకిచ్చిన వాగ్దానము, మీకిచ్చిన వాగ్దానము మనం ఎలా స్వతంత్రించుకోవాలి, మనము ఏం చేస్తే ప్రభు మనకిచ్చిన ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోగలము. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనతో. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలతో యెహోవా తండ్రి వాక్కులు ఇచ్చేవాడు, వాగ్దానాలు చేసేవాడు. పాత నిబంధన గ్రంథాలు అన్నీ కూడా వాగ్దానాలే, యెహోవా వాక్కులే ఇవన్నీ. యెహోవా మాట ఇవ్వటం, ప్రామిస్ చేయటం. వాగ్దానం అంటే ప్రామిస్ అంటే మాట ఇవ్వటం. ఖచ్చితంగా నేను నీకు ఇచ్చిన మాట నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అని అర్థం. మనం ఎట్లా పడితే అట్లా జీవిస్తే ప్రభు మనకిచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడా? ఇది ప్రశ్న. సరే, మన సంతోషంగా కొత్త పండగ రోజున మనం అందరం వాగ్దానాలు తీసుకొని పండగ చేసుకున్నాం, సంతోషంగా పరవణం వండుకున్నాం, తిన్నాం, అయిపోయింది. ఇక నుంచి ఆ వాగ్దానము నెరవేర్చబడాలంటే మనం ఏమి చేయాలి? మనం ఆ వాగ్దానాన్ని ఎన్ని రోజులకి మనం స్వతంత్రించుకుంటామో? పాత సంవత్సరంలో మనం తీసుకున్న ఆ మొదటి సంవత్సరంలో కూడా 2025వ సంవత్సరంలో మొదటి జనవరి 1 తారీఖున అప్పుడు కూడా వాగ్దానాలు తీసుకునే ఉంటాం. ఆ వాగ్దానాలు మీ జీవితాలలో నెరవేర్చబడినయా ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రియ కుమార్తె కుమారులారా? ఆ వాగ్దానాలు పూర్తయినయా? పోయిన సంవత్సరంలో ఉన్న వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడిపోయిందా? ఏ వాగ్దానం కార్డులు మీరు తీసుకున్నారో ఆ వాగ్దానము ప్రకారంగా ఆ సంవత్సరంలో పాస్టర్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలు మీరు ఆలకించి ఈ వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి అని అనుకుంటే మీరు ఈ విధంగా చేయాలి అని చెప్పే ఉంటారు. మరి ఆ విధంగా నడిచి జీవించారా? సంవత్సరం అంతా 12 నెలలు పాస్టర్ గారు చెప్పిన మా వాక్యం అంతా మర్చిపోయి మరలా పాత జీవితమే జీవించి పోయిన సంవత్సరమే వాగ్దానమే ఇప్పటి వరకు మా ఇళ్లలో నెరవేరలేదు, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అని అన్నారు. ఇప్పటికీ కూడా నా కడుపున ఒక్క కాయ కూడా కాయలేదు, ఒక బిడ్డ కూడా నేను పొందుకోలేకపోయాను. అదిగుదుగు నా కార్డు చూడు, వాగ్దానం కార్డు. నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను, నీకు నేను బహుమానాన్ని ఇస్తున్నాను, స్వాస్థ్యాన్ని ఇస్తున్నాను అని వాగ్దానం తీసుకున్నాను. మరియమ్మ, మార్తా అని ఇంటి పక్కన వాళ్ళకి చర్చలకు వెళ్ళే వాళ్ళందరితో, మనకి స్నేహితులందరితోనూ చెప్తాం. ఏంటే నీకు వాగ్దానం నెరవేరింది, నాకేంటి వాగ్దానం ఇంత మట్టికి నెరవేరలా, సంవత్సరం అయిపోయింది, మరలా ఇంకో వాగ్దానం కార్డు తీసుకున్నా అంటారు. ఇంటికి వెళ్ళి పోయిన వాగ్దానాన్ని పట్టుకొని ఈ సంవత్సరం వాగ్దానాన్ని పట్టుకొని ఆ వరండాల్లో బయట అరుగుల మీద కూర్చొని ఎస్తేరు ఇటు రావా, ఋతు ఇటు రావా, పోయిన సంవత్సరం వాగ్దానం మీ జీవితంలో నెరవేరిందా? నా జీవితంలో నెరవేరలేదేంటి
అని బిక్కమొహం వేసుకొని ఆ పక్కన వాళ్ళని అడుగుతాం. ఆవిడ పోయిన సంవత్సరం పాస్టర్ గారు చెప్పిన రీతిగా, పాస్టర్ గారు అంటే పాస్టర్ గారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అనగా యేసుక్రీస్తు ప్రభు. పాస్టర్ గారి ద్వారా మాట్లాడతారు. ఆ మాట్లాడిన మార్గంలో నువ్వు ఇలా జీవిస్తే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చాడు మనకి పోయిన సంవత్సరం. ఆ వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు అందరికీ వాగ్దానాలు నెరవేర్చబడి ఉన్నాయి. ఆమేన్. ఎవరైతే పోయిన సంవత్సరం వాగ్దానాలు పోయిన సంవత్సరం అయిపోయే వరకు కూడా నెరవేరలేదు అనుకో, నువ్వు ప్రభువుకు లోబడి ప్రభు చెప్పిన వాక్యానుసారంగా నువ్వు జీవించలేదు అని అర్థం. తప్పు నీలోనే ఉంది, నాలోనే ఉంటుంది. అవి నెరవేర్చబడకపోతే దేవుడి మీద అభాండం వేయకూడదు, సేవకుల మీద అభాండం వేయకూడదు. మన తప్పు మన మీదే వేసుకొని మనం ఆత్మలో పరిశీలించుకోవాలి. నిజమే, వాగ్దానం ఇచ్చిన తర్వాత పాస్టర్ గారు ఈ వాగ్దానాలు ఎలా నెరవేరుస్తాయి కుటుంబాలలో అని వాక్యం చెప్పారు. ఆ వాక్యము ద్వారా, ఆ వాక్యం చెప్పినట్లుగా నేను జీవించకపోతే అవి ఎలా నెరవేర్చబడతాయి? అవి అలాగే ఉండిపోతాయి. జీవించిన వాళ్ళకి నెరవేర్చబడతాయి. అటువంటి వాళ్ళ కొరకే యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో అటువంటి వాళ్ళని ఎండిన ఎముకలు అని అంటారు. వాగ్దానం తీసుకొని ఇది నా జీవితంలో చేసేస్తాడు దేవుడు, నా జీవితంలో చేసేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా జీవించు, నేను చెప్పినట్లుగా భూమి మీద నువ్వు జీవించు, అప్పుడు నేను నీకు ఇచ్చిన మాట నెరవేరుస్తాను అని చెప్తున్నాడు వాక్యం ద్వారా. మరి మనం అలా జీవించకపోతే అది మన జీవితంలో ఆ వాగ్దానం ఎలా ఆ వాగ్దానం పొందుకోవడానికి మనము అర్హులమై ఉండాలి. ముందు ఎలా అర్హులమై ఉండాలి అని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమని చెప్తున్నాడు? ఇవన్నీ పొందుకోవాలనంటే నువ్వు ఎలా జీవించాలి? మనము చెడుతనాన్ని విడిచిపెట్టేయాలి. ప్రభు చెప్తున్నది, ఇశ్రాయేలులకు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు, ప్రభు అయిన యెహోవా మాట్లాడుతున్నది ఏమిటంటే, నేను నీకు ఇచ్చిన వాగ్దానము నేను నీ పట్ల జరిగించాలి అంటే, ఇప్పటి వరకు అన్ని సబ్జెక్టులు పోతా వస్తున్నావు. ఈ కొత్త సంవత్సరంలో వాగ్దానం చేశాడు, నీకు నేను సమాధానమును ఇస్తాను, సమాధానాన్ని కలగజేస్తాను, నీ ముఖము మీద చిరునవ్వునిస్తాను అని వాగ్దానం వస్తుంది. ప్రభు ఈ సంవత్సరం నన్ను పాస్ చేయిస్తాడు అని చదవకుండా కాలయాపన చేస్తూ, ప్రభు నాకు వాగ్దానం చేసేసాడుగా, ఇక నేను చదివినా చదవకపోయినా ఈ సంవత్సరం ప్రభు నన్ను పాస్ చేసేస్తాడు. ముందు నువ్వు కష్టపడి పని చేయకుండా, నువ్వు ముందు కష్టపడి పుస్తకాలు ముందుకేసుకొని చదువుకోకుండా ఎలా పాస్ అవుతావు? మనం కష్టపడితే దానికి ప్రతిఫలం ప్రభు ఇస్తాడు. మనకి పాస్ చేపించి ప్రమోట్ చేసి నెక్స్ట్ క్లాస్కి తీసుకొని వెళ్తాడు. కుటుంబాలలో సమాధానం లేక, మన పిల్లలు పుట్టకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాగ్దానాలు తీసుకుంటారు. మరి వాగ్దానం తీసుకున్న మీరు ప్రభు మార్గంలో మీరు నడుస్తున్నారా? మీకు ఇష్టమైన మార్గంలాగా జీవిస్తున్నారా? మన దైనందిన జీవితంలో అనుదినము మనం జీవించి 24 గంటల రోజుకి ఎలా జీవిస్తున్నాము? వాగ్దానాలు పొందుకోవడానికి అర్హమైన రీతిగా మనము జీవిస్తున్నామా అని మనల్ని పరిశీలన చేసుకోవాలి. వాగ్దానాలు తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళి ఆ రోజంతా ఎంజాయ్ చేస్తారు. వారం రోజులు వాగ్దానం అందరికీ చూపిస్తాం, వాట్సాప్లో పెడతాం, అన్నీ చూపించుకుంటాం. తర్వాత మర్చిపోతాం ఆ వాగ్దానాన్ని. బైబిల్లో పెట్టేస్తాం, లేదంటే ఏ పుస్తకాల కిందో ఏ పేపర్ల కిందో పెట్టేస్తాం, ఏ షెల్ఫ్లోనే పెట్టేస్తాం. వాళ్ళని వాక్యానుసారంగా జీవించుకోకుండా, ప్రార్థన చేస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ, ఇంటి నిండా శ్రమలు వచ్చినప్పుడు వాగ్దానం మర్చిపోయి, ఏంటి వాగ్దానం ఇట్ట ఉంది, మా ఇంటి నిండా కష్టాలే, మా ఇంటి నిండా గొడవలే, ఒక్కరు చూస్తే ఒక్కరికి బాగోదు, ఒక్కరు బాగుంటే ఇంకొకరికి బాగోదు, పలకరిస్తే చాలు, వాగ్దానాలు అట్టాగే ఉన్నాయి అమ్మగారు, ఎప్పుడు నెరవేరుస్తారు మాకు అని అంటారు.
మరి వాగ్దానాలు పొందుకునే అర్హత మనకుందా? ప్రభుని అడగాలినంటే ప్రభు చెప్పినట్టుగా మనం జీవించాలి. జీవించినప్పుడు అయ్యా ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి నాయన, ఈ వాగ్దానము మీరు చెప్పినట్లుగా నేను జీవిస్తున్నానయ్యా, రోజు నేను మీ సన్నిధిలో ఏం తప్పులు చేశానో కడుక్కుంటున్నానయ్యా, ఇక ఆ తప్పులు చేయనయ్యా, ఆ తప్పులు చేయకోకుండా నన్ను తిన్నని మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో, యథార్థమైన మార్గంలో నన్ను నడిపించండి అయ్యా అని ఆ వాగ్దానం నెరవేరే వరకు కూడా మనము ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. ప్రార్థనాత్మ కలిగి ఉండాలి, ప్రేమ కలిగిన తత్వం కలిగి ఉండాలి, క్షమాగుణం అనే తత్వం మన మనసు కలిగి ఉండాలి. ప్రభు ఇవే మనకు నేర్పించింది. నీ పొరుగువారిని ప్రేమిస్తున్నావా అని అంటున్నారు. మరి నీ పొరుగువారిని ప్రేమిస్తున్నావా? నీ పొరుగువారిని ఆదుకుంటున్నావా? కష్టాలలో, కన్నీలలో, బాధలలో నీ ఇరుగు పొరుగు వారిని ఆదరిస్తున్నావా? వారి పట్ల నువ్వు కరుణ చూపిస్తున్నావా? ధర్మశాస్త్రాన్ని ఆత్మీయమైన క్రియలలో అనగా కల్వరి సిలువలో ప్రభు ఏమి మాట్లాడారు? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు, నేను తప్ప నీకే వేరే దేవుడు ఉండకూడదు అని అన్నప్పుడు దేవుడు అంటే ఇంకా బయట దేవుళ్ళే ఒక్కలే కాదండి. మనకి దేవుడి కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నామో అదే మనకి విగ్రహముగాను దేవుడుగాను ఉంటాయి. కొంతమందికి డబ్బే సర్వం, కొంతమందికి నగలే సర్వం. ప్రభుకి తర్వాత స్థానం ఇస్తున్నారు, 2వ స్థానమో 3వ స్థానమో 4వ స్థానమో ఇస్తున్నారు. అలా ఇస్తే మనకి యేసయ్యనైతే 3వ 4వ స్థానంలో ఇస్తాము, కానీ యేసయ్య ఇచ్చే ఐశ్వర్యం మాత్రం కావాలి. అదే అంటున్నాడు ప్రభు. లోకానికి నాకు పొత్తు లేదు, లోకాన్ని నన్ను కలపొద్దు, సిరికి నాకు పొత్తు లేదు, భూమికిను పరలోకానికి పొత్తు లేదు. మరి భూ సంబంధముగా జీవిస్తే పర సంబంధమైన ఈ వాగ్దానాలు ఎలాగొస్తాయి? ప్రభు నీకు ఇచ్చినటువంటి వాగ్దానము భూ సంబంధమైనది కాదు. నీవు పర సంబంధమైన వాగ్దానాన్ని నువ్వు ప్రేమిస్తే పర సంబంధమైన వాగ్దానముతో పాటు భూ సంబంధమైన ఆశీర్వాదము కూడా ఇస్తాడు. సొలొమోను మహారాజు ఇశ్రాయేలు దేశంలో చిన్నగా 16-17 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఏమో మరి ఇంచుమించుగా, తక్కువ అయ్యి ఉండొచ్చు, ఒక సంవత్సరం ఎక్కువైనా అయ్యొచ్చు. యవన కాలంలో టీనేజీలో అప్పుడే యవన కాలానికి వస్తున్నాడు. ఆయన సడన్గా దావీదు గారు రాజును చేయగా మోకరించేసి, అయ్యా తండ్రి యెహోవా తండ్రి, నా ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా తండ్రి, నాకు ఇశ్రాయేల్ ప్రజలను పాలించే జ్ఞానం ఇవ్వండి అని అన్నాడు. అది భూ సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానము, పర సంబంధమైన జ్ఞానం. ఈ ప్రజలను నేను ఎలా పరిపాలించాలో నాకు జ్ఞానం దయచేయండి అయ్యా. జ్ఞానమే అడిగాడు, ఏమి ధనభోగాలు అడగలేదు, ధనధాన్యాలు, సిరులు, నగలు, నట్రాలు అడగలేదు అని ఆ జ్ఞానముతో పాటు, సొలొమోను గారికి ఇచ్చిన జ్ఞానముతో పాటు భూ సంబంధమైన ఐశ్వర్యమంతా, ఆశీర్వాదమంతా సొలొమోను గారికి ఇచ్చారు. అలాగే సొలొమోను గారు భూ సంబంధమైన ఆశీర్వాదము కూడా ఇవ్వగా ఆత్మమైన జ్ఞానాన్ని విడిచిపెట్టేశాడు. ఇక భూ సంబంధమైన జ్ఞానం మీదే ఉండిపోయాడు. భూ సంబంధమైన ఆశీర్వాదంతోనే ఉండిపోయి విశ్వాసుల పట్టికలో కూడా లేకుండా పోయాడు సొలొమోను మహారాజు. విగ్రహాలు కట్టించాడు, గోపురాలు కట్టించాడు, వాటికి బలులు ఇచ్చేశాడు, విశ్వాసుల పట్టికలో కూడా లేకుండా పోయాడు. వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలని అనుకుంటే ఆత్మజ్ఞానము, దేశాన్ని ఎలా పరిపాలించాడో జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని పోగొట్టుకొని వృధా చేశాడు సొలొమోను గారు. ఆ వృద్ధాప్యంలోనికి వచ్చినాక తెలుసుకున్నాడు, అయ్యో నేను అంతా వృధా చేశానే, అంతా వ్యర్థమే అని మనకి 2 చేతులు చూపిస్తున్నాడు ఇప్పుడు. కనుక మనము వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అని అనుకుంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలి. యేసయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు. లోక సువార్త 4వ అధ్యాయము 1వ వచనములో ఉంది, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై
మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. మరి కొత్త సంవత్సరంలో పరిశుద్ధాత్మ లేనివారు పరిశుద్ధాత్మ పూనులై ఉండండి, ప్రార్థనాత్మ కలిగి ఉండండి, వాక్యమును అభ్యసిస్తూ ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించటానికి మీరు యోగ్యులుగా ఉండాలి. యేసయ్య మీలో నివసించటానికి యేసయ్యను మీరు ఆహ్వానించుకోవాలి మీ జీవితంలోనికి. అనగా మనము పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడు వాక్యానుసారంగా మనము జీవించినట్లయితే ఈ కొత్త సంవత్సరంలో ఇచ్చినటువంటి మనం పట్టుకున్నటువంటి వాగ్దానపు కార్డులు ఈ 12 నెలల్లో ఎప్పుడైనా ప్రభు నెరవేర్చడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు, ఆయన బలవంతుడై ఉన్నాడు. పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, అర్హుడుగా ఉన్నావా, అర్హురాలుగా ఉన్నావా అని మనమే మన ఆత్మని పరిశీలన చేసుకోవాలి. యేసునామమునకు మహిమ కలుగును గాక. ఒక కలెక్టర్ అవటానికి అందుకు కావలసిన డిగ్రీస్ అన్నీ కూడా పొందుకొని అర్హుడై ఉండాలి. ఒక కలెక్టర్ అవ్వాలనంటే మరి భూ సంబంధంగా ఒక కలెక్టర్ అవ్వాలంటేనే అన్ని డిగ్రీస్, అన్ని గ్రూప్స్ పేపర్లో ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇండియా మొత్తంలో కౌంట్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి గ్రేడింగ్స్ని బట్టి అర్హుడైతే వాళ్ళకి ఏదో ఒక జిల్లాలో కలెక్టర్గా పోస్ట్ ఇస్తారు. అర్హుడైతేనే కలెక్టర్ పోస్ట్. అదే కాదు, ఎవరైనా ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలనుకో, ఎంబీబీఎస్ ఖచ్చితంగా అవ్వాలి కదా. తర్వాత డాక్టర్లోని మరి ఇంకొకటి డాక్టరేట్, ఫార్మసీ డి కూడా, వాళ్ళు కూడా డాక్టర్లే, డ్యూటీ డాక్టర్లు అని అంటారు. వాళ్ళు చదువుకున్న డిగ్రీస్ని బట్టి, అర్హతను బట్టి వాళ్ళకి ఆ డిగ్రీస్ వచ్చినాయి. మనం కూడా వాగ్దానాలను పొందుకునే అర్హత మనం పొందుకొని ఉన్నప్పుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. యేసుక్రీస్తు నామమున సియోనులో నుండి నా దేవుడు, నా తండ్రి అయిన యేసయ్య మన దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఈ కొత్త సంవత్సరంలో వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నన్ను నడిపించి వాగ్దాన భూమిలోనికి చేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు తండ్రి ప్రభా. ఈ కొత్త సంవత్సరంలో వాగ్దానాలను ఎలా నాయన పొందుకోవాలో, స్వతంత్రించుకోవాలో, ఎలా నడవాలో సొలొమోను గారిని చూసుకొని ప్రభా, అతను చేసిన తప్పులు ఒప్పులన్నీ మేము చూసుకొని మా ఆత్మలు మేము పరిశీలన చేసుకొని మీకు లోబడి మీ వాక్యానుసారంగా మేము జీవించి వాగ్దానములు ఈ కొత్త సంవత్సరంలో ఈ 12 మాసంలో ఏదో ఒక సమయంలో మేము అవి పొందుకునే కృపా భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.